హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. థంబ్నెయిల్ చూసాక మీకైతే అర్థమయ్యే ఉంటుంది కదా ఏ వీడియో చూస్తున్నామో. ఇవాళ అయితే మనందరం మీ వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలా వీడియోలోకి వెళ్ళిపోతే చిన్న వదిన 16 రోజుల పండగ రోజు మాట ఇదైతే. పెళ్ళి అయిన తర్వాత 16 డేస్కి అయితే తాడు మారుస్తారు కదా, దాన్ని అయితే 16 రోజుల పండుగగా అయితే చేసుకుంటారు కదండి. ఈ 16 రోజుల పండుగ రోజునైతే మనం పెళ్ళి స్టార్ట్ అయినప్పుడు విఘ్నేశ్వరుడు బియ్యం కడతాం కదా, ఆ బియ్యాన్ని అయితే కడిగి ఆరబెట్టి కుడుములు అయితే చేసి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టుకుని 16 రోజులు దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా అలా తాడు కూడా మార్చుకున్న తర్వాత అందరికీ పంచిపెట్టుకుని 16 రోజుల పండుగ అయితే ఇలా చేసుకుంటారన్నమాట. మా సైడ్ అయితే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. ముందుగా ఇక్కడైతే పసుపు తాడుతో వేసిన దారంతో అయితే కడతారు కదా బంధు. పెళ్లిలో అయితే దాన్నైతే తీసేసి గోల్డ్ దానికైతే సెట్ చేస్తారు కదండి సూత్రాలు అవి. దానికోసం అయితే మా ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుందన్నమాట, ఆవిడనైతే పిలిచారు అమ్మ వాళ్ళు. ఇంకా అది మార్చడానికైతే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళతో అల్లించుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకుంటారు కదండి చాలామంది. కొంతమందికి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి కదా. ఇంకా ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ చేత బంధు వేయించుకుంటే మంచిదని అంటారు అందరూ. ఇంకా అలా ఉత్తిమెడతో ఉండకూడదు కాబట్టి ఆ బంధు సెట్ చేసేలోపు ఇక్కడైతే పసుపు కొమ్ము కట్టేసి అయితే ఆ మామగారు అయితే వేసేసిన తర్వాత బంధునైతే పేరుతున్నారండి. ఇంకా అలా ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఈవిడైతే చనిపోయారన్నమాట. చాలా బాధాకరమైన విషయం నా వరకు అయితే. ఎందుకంటే అసలు నేను చూసే ఒక 1 మంత్ అలా అవుతుందేమో, బట్ అసలు నిజంగా నేనైతే జీర్ణించుకోలేకపోయాను. ఊర్లో తెలిసిన వాళ్ళమాట. నాకైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడైతే కళ్ళలో నీళ్ళాగలేదు. మొన్నే కదా చూసాము అనేసి. ఆ మామగారు అయితే మార్నింగ్ వచ్చారండి 10-11 ఆ టైంకి. మా ఇంటికి అయితే 2-3 ఆ టైం వరకు మా ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట. ఆ కొంచెం టైంలోనే ఆవిడ మాతో స్పెండ్ చేసిన టైం చాలా పదనం. ఎందుకంటే పెద్దవాళ్ళ తీరు పెద్దవాళ్ళదే అనేసి ఎన్ని మంచి విషయాలు చెప్పారో. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే పెద్దవాళ్ళు ఉన్న దారి పెద్దవాళ్ళదే. ఏ డౌట్ అడిగినా సరే ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అయితే మాకు బదులిచ్చి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విషయం గురించి అడిగినా సరే నాకైతే చాలా బాధ అనిపించిందండి ఆవిడ చనిపోయారు అన్నంగానే. ఎప్పటికైనా సరే ఏ ఫ్యామిలీలో అయినా సరే ఒక వ్యక్తి లేని లోటు తీర్చలేనిదే చాలా వరకు. ఎంత అంటే మేము చాలానే చూసాము. అలా మా బాబాయిని కోల్పోయి మా తాతయ్య గారిని కోల్పోయి చాలా బాధపడ్డాము. మేమనే కదండి, ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నది పెద్దవాళ్ళదే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగిన వాళ్ళు ఒక్కసారిగా మన లైఫ్లో లేరంటే అది అసలు తీసుకోలేని విషయమే ఎవరికైనా సరే. ఇప్పటికైనా ఎప్పటికైనా నేను చెప్పేది ఒకటేనండి, ఉన్నదైతే చిన్న జీవితం. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాబోయ్ మాట్లాడుతూనే ఉంటారా అదా ఇదా అని 100 అనుకుంటారు. కానీ ఎవరైనా సరే వాళ్ళు లేనప్పుడే మనకు లోటు తెలుస్తుందన్నమాట. అది ఎవరైనా సరే. ఇప్పుడు నాకైతే మా నానమ్మ ఇంకా మా అమ్మమ్మ అయితే సేమ్ ఇలానే మాట. ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఒక్కరోజు నాతో మాట్లాడకపోతే, అంటే ఒక్కరోజు మా నానమ్మ అయితే పైన ఉంటారన్నమాట మా ఇంట్లో. ఒక్క 1/2 అవర్ నానమ్మ వచ్చి కింద కూర్చోకపోయినా నేను ఇంటికి వెళ్ళినప్పటికీ, ఇక్కడైనా మా అమ్మమ్మ కూడా అంతే మా పై ఫ్లోర్లో ఉంటారన్నమాట. ఆవిడైనా సరే ఒక్కరోజు రాకపోయినా, ఒక పూట రాకపోయినా అయ్యో ఇవాళ రాలేదేంటి అన్న ఫీలింగ్లోనే ఉంటాను నేనైతే. ఫైనల్గా చెప్పేది ఒకటే అండి, ఉన్న చిన్న జీవితాన్ని అందరితోటి ఆనందంగా అయితే గడిపేద్దాము. ఇంతకీ ఈ మా అమ్మగారు అయితే కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకైతే చనిపోయారంట, హార్ట్ అటాక్ వచ్చి. అమ్మగారు మీతో గడిపిన క్షణాలు అయితే నాకు చాలా బాగా గుర్తుండిపోతాయి. ఎప్పటికైనా సరే మీ పరిపూర్ణ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీ కంటెంట్ కోసం ఇలాంటి వీడియో ఒకటి పోస్ట్ చేశారా అని అనొచ్చు. కాకపోతే నాకు ఇదొక మెమొరీగా ఉండాలి లైఫ్ లాంగ్ అయితే ఆ మామగారితో గడిపిన మూమెంట్స్ అన్నీ. అందుకనే నేను ఈ వీడియో పెట్టడం జరిగిందండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇంకా అలా మన వీడియోలోకి వెళ్ళిపోతే తీసేసిన పసుపు తాడు బంధన అయితే చెట్టుకి కట్టేసిందన్నమాట మా అత్త అయితే. ఇంకా అలా అదంతా అయిపోయిన తర్వాత మా అన్నయ్యని అయితే పిలిచేశారన్నమాట గోల్డ్ది బంధు వేయడానికి వదిన మెల్లో. అలా సింపుల్గా అక్కడున్న వాళ్ళతోటే మా దుర్గక్క ఇంకా మా మేనత్త వీళ్ళందరితో చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము 16 డేస్ పండగనైతే. ఇంకా అలా వచ్చిన మా అమ్మగారికి కూడా తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము అందరము. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండోయ్. ఈ వీడియోనైతే ఈ ఆచారం తెలియని వాళ్ళకి కొంతమందికి అయితే షేర్ చేసేయండి. కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉండవు. చూడలేని వాళ్ళకి కొంచెం వేరుగా అనిపిస్తుంది కదా మన పద్ధతులు అయితే. అలా ఎవరైనా ఇలా చేసుకోలేని వాళ్ళు, ఈ పద్ధతి తెలియని వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాబీ గారు అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.